అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విషయం ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. దారుణంగా ఇలా బయట కూర్చున్నామో లేదో మార్నింగ్ నుంచి చూస్తున్నారంట, వెయిట్ చేస్తున్నారంట ఎప్పుడు వస్తారో ఎప్పుడు తీసుకెళ్ళాలని. ఇలా వచ్చారో లేదో అలా వచ్చేసి నేను లోపల ఉన్నాను, పిల్లలకు హోంవర్క్ చెప్పిస్తున్నాను, లాక్కెళ్తున్నాను, మడబట్టేసి లాక్కెళ్తున్నారు. అసలు కేసు ఏంటి? అసలు పెట్టిన కేసే ఫేక్ కేసు. ఆ కేసు ఏంటి? 3 monthsగా మమ్మల్ని సతాయిస్తున్నారు. పిల్లలు ఒక చోట, నా భర్త ఒక చోట, నేను ఒక చోట చెల్లా చెదురుగా ఉన్నాము. మొన్ననే ఓపెన్ అయినాయి, స్కూల్స్ ఓపెన్ అయినాయి అని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఇబ్బంది అవుతుందని ఇంటికి రమ్మని చెప్పాను. ఇలా రాగానే అలా పట్టేసుకొని వెళ్ళిపోయారు. ఎలా అంటే ఒక రేపిస్టును, హంతకుణ్ణి ఎలా ఈడ్చుకెళ్తారో అలా కూడా ఈడ్చుకెళ్ళరేమో. హంతకులని, రేపిస్టులను కూడా అలా ఈడ్చుకెళ్ళరేమో. మెడలు పట్టుకొని లాక్కెళ్తున్నారు. అరిచేసరికి నేను ఇంట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చి నేను అడ్డం పడితే నన్ను లాగుతున్నారు. ఆ లేడీ కానిస్టేబుల్స్ ఎవరూ లేరు. ఏంటి అసలు విషయం చెప్పలేదు. అరెస్ట్ వారెంట్లు కానీ ఏమీ చూపించట్లేదు. మాట్లాడడానికి ఛాయిస్ కూడా ఇవ్వట్లేదు. లాక్కెళ్తున్నారు. లాక్కెళ్ళి డైరెక్ట్గా కార్ ఎక్కిస్తున్నారు. అక్కడ కార్ దగ్గర నేను నించొని లోకల్ పోలీసు లేరు, ఎవరు లేరు అని చెప్పి కాలనీ వాసులు అందరూ వచ్చి అడిగితే అప్పుడు లోకల్ పోలీసులకు కాల్ చేస్తున్నారు. నేను మా పిల్లలు ఎంత రోధిస్తున్నా కూడా వినట్లేదు. నేను కార్కి అడ్డం పడితే నన్ను లాగుతున్నారు, చెయ్యి పట్టి లాగుతున్నారు. ఎక్కడికక్కడ దెబ్బలు తగులుతున్నాయి, అయినా వినట్లేదు. ఇంత రోధిస్తున్నా కూడా వినలేదు. లోకల్ పోలీసులు వచ్చాక మమ్మల్ని తీసుకెళ్లారు. సరూర్ నగర్లో మాట్లాడతాం పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి, సరూర్ నగర్లో మాట్లాడతామని చెప్పేసి మీ వాళ్ళు వచ్చేదాకా పంపించామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కాదు లోపలికి తీసుకెళ్లకుండా బయట నుంచి నన్ను ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పోలీసులు పట్టుకుంటే ఆయనను ప్రైవేట్ వెహికల్లో, ఆంధ్ర పోలీస్ వెహికల్లో ఎక్కించి పంపించేశారు. తర్వాత నేను ఏడుస్తూ అక్కడ కూర్చుంటే మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మాకు సంబంధం లేదు, మీరు ఎక్కడ కేసు పెట్టుకున్నారో అక్కడ చూసుకోపోండి అని చెప్తున్నారు లోకల్ పోలీసులు. ఇది ఎక్కడి దారుణం! అరే ఏం చేసిన నేరం ఏంటి? కేవీఆర్ చేసిన నేరం ఏంటి? మేము ఎటు పోవాలి, ఫ్యామిలీ ఎటు పోవాలి? ఏదైనా చేస్తే అక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడైతే తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో, ఏం చేస్తున్నారో, ప్రొసీజర్ ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మన మీడియా జర్నలిజం అంతా, మన జర్నలిస్ట్ టీం అంతా మన సైడ్ ఉంది. ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఈ ఇష్యూ గురించి మాట్లాడినట్టు ఎక్కడ వినబడట్లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయమై? అంటే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఆంధ్ర వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? తీసుకెళ్లడంలో ఆయన హస్తం ఏమైనా ఉందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? తనకి ఏమైనా అయితే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నేనేమైపోవాలి? కొంచెం దృష్టిలో పెట్టుకొని మా కేవీఆర్ని సురక్షితంగా మా ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాను.